నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ రోజు రోజుకి పెరిగిపోతున్నది. అన్ని రకాల మీడియా సంస్థలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతున్నది అనే దాని మీద దృష్టి సారించి ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు అయితే ఇప్పటికే సర్వేలు చేసినాయి. ఆ సర్వేల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే రకమైన సర్వేలు కూడా వచ్చినాయి. చాలా ప్రముఖ మీడియా సంస్థలన్నీ కూడా ఇదే పనిలో ఉన్నాయి. ప్లస్ చాలా సంస్థలు అసలు ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అంటే నేను పార్టీకి సంబంధించిన సర్వేలు చేసే సంస్థల గురించి చెప్పట్లేదు. పార్టీ కోసం సర్వేలు చేసే సంస్థలు కొన్ని ఉంటాయి. అంటే ఆ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతున్నది అని పార్టీలు అంతర్గతంగా చేసుకునే సర్వేలు కొన్ని ఉంటాయి. కొన్ని మీడియా సంస్థలు చేసే సర్వేలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సర్వేలు చేసే పద్ధతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని రూపొందించుకుంటారు. అవన్నీ వచ్చిన ఫలితాలని క్రోడీకరించి మనకు అందిస్తారు. ఇది జనరల్గా సర్వేలు చేసే పద్ధతి. శాంపుల్ ఎంత ఎక్కువ ఉంటే అంత యాక్యురేట్గా ఎండ్ రిజల్ట్ రావటానికి అవకాశం ఉంటుంది అనేది సెఫాలజిస్టులు మనకి చెప్తున్న విషయం. శాంపుల్ తక్కువ ఉంటే ఎర్రర్ ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ సర్వే చేసే సంస్థలు వాళ్ళు తీసుకునే చర్యల గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏంటి అంటే ఈ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నది ఏంటి అనే దాని మీద బ్రాడ్గా చెప్పుకుంటూ కాన్స్టిట్యున్సీ వైజ్గా అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ 175 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల మీద ప్రజలు ఏ విధమైన స్పందన వ్యక్తం చేశారు, అది పార్టీల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అని కొన్ని అంచనాలతోటి మీ ముందు సమాచారాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఏదో ఒక సంస్థ సర్వే చేసినట్టు లేదు ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టు కాకుండా ఓవరాల్గా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ప్రజాభిప్రాయం, దీనివల్ల ఏ పార్టీకి అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుంది, ఏ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది అనే క్యాలిక్యులేషను వేసుకోవచ్చు. ఇది మనం మెయిన్గా ఏంటి అంటే ప్రజల మూడ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవటానికి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నాము. ముందుగా మనం ఈ 175 నియోజకవర్గాల్లో వినుకొండ అసెంబ్లీ స్థానం గురించి మనం మాట్లాడుకుందాం. అక్కడ వినుకొండ అసెంబ్లీ స్థానంలో అక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ మెయిన్గా ఏంటి అంటే ఈ సమస్యలు ఈ 5 సంవత్సరాల కాలంలో అంటే ఇంకా ఒక నెల 2 నెలల్లో 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి నేను 5 సంవత్సరాలు అంటున్నాను. 5 సంవత్సరాల కాల పరిమితిలో అక్కడ ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేశాడు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ ప్రజా సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, ఆఫీసర్లు ఎట్లా పనిచేశారు, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. మనం మెయిన్గా అవన్నీ కాకుండా ఎమ్మెల్యే చేస్తున్న ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతున్నది అంటే ఎమ్మెల్యే అనేవాడు ఆ నియోజకవర్గానికి ఒక సామంతరాజులాగా ఫీల్ అవుతున్నాడు. సామంతరాజే అన్నీ మొత్తం వాళ్ళకి సంబంధించిన అక్కడ వసూళ్ళు చేసే మనుషులు సపరేట్గా ఉండటం, ప్రజల్ని పీడించే కార్యక్రమం సపరేట్గా చేయటం, ఈ ఇసుక దోపిడీ, మద్యంలో దోపిడీ, ఈ రకరకాల కాంట్రాక్టులు వాళ్ళే చేసుకోవటం, ఇటువంటి తన చుట్టూ ఉన్న వాళ్ళకి పనులు ఇప్పించుకోవటం,
బినామీలు, భూ ఆక్రమణలు, ఇటువంటివన్నీ రకరకాల కార్యక్రమాలని ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు. ఇది ఎమ్మెల్యే అంటే మనం వినుకొండ నియోజకవర్గం గురించే మాట్లాడుతున్నా, బ్రాడ్గా అన్ని నియోజకవర్గాల్లో ఇదే తరహా జరుగుతూ ఉంటుంది. అందుకని మెయిన్గా ఏంటి అంటే ఈ వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి మనం పరిశీలిస్తే అసలు ఈ 5 సంవత్సరాల కాలంలో అక్కడ ప్రజల సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఒక్క సమస్య కూడా అక్కడ పరిష్కారం కాలేదు. మెయిన్గా అసలు చాలామంది రోజువారీ పేషెంట్లు వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవటానికి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేవు. దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అనేది నియోజకవర్గంలో చాలామంది చెబుతున్న విషయం. అదేవిధంగా మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. కానీ వినుకొండలో అయితే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ఏది కూడా బాగలేదు. ఒక్క రోడ్డు కూడా ఈ 5 సంవత్సరాల్లో మరమ్మతులు చేయలేదు. కొత్త రోడ్డు వేయటం పక్కన పెడితే గ్రామీణ రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఇది చాలా పెద్ద ప్రధానమైన సమస్యగా ఉంది. ముందర మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేకపోవటం మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అసలు కొత్త రోడ్లు వేయటం, రోడ్లకి రిపేర్లు చేయటం, ఇటువంటి కార్యక్రమాలు ఏమీ చెయ్యకపోవటం వల్ల వినుకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి ప్రాంతాల్లో అంటే టైల్ ఎండ్ ప్రాంతాల్లో సాగునీటి సమస్య విపరీతంగా ఉన్నది. అక్కడ సాగర్ ఆయకట్టు చివరి ప్రాంతం కావటం వల్ల దాని మీద ప్రత్యేక ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అసలు దానికి సంబంధించిన చర్యలు ఏమీ తీసుకోలేదు. దాంతో సాగర్ ఆయకట్టు రైతులు అందరూ కూడా వాళ్ళు తీవ్ర నిరాశలో ఉన్నారు. వాళ్ళందరూ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ ఆగ్రహం మొత్తం ప్రభుత్వం మీద బాగా ప్రభావం చూపిస్తూ ఉన్నది. గుర్రపునాయుడు పాలెం గ్రామానికి సాగర్ కాల్వని అభివృద్ధి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించాలని వాళ్ళు చాలా కాలంగా కోరుతూ ఉన్నారు. అవి అందించే పరిస్థితి లేదు. కొత్త ఉప్పలపాడు గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4 గ్రామాలకి తాగునీరు అందించాలని వాళ్ళు కోరుతున్నా ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా రెడ్డిపాలెం గ్రామంలో లక్ష్మమ్మ చెరువు, గుర్రప్ప చెరువు, వాటికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారంపూడి ఎన్ఎస్పి ఆ కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులు నింపితే దాదాపు 300 ఎకరాలు సాగు అవుతుంది. అది కూడా ఎవరు పట్టించుకునే నాదుడు కనపడలేదు. ఇది ఇక్కడ మెయిన్గా ప్రధానంగా ఉన్న సమస్యలు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవటం, రోడ్ల సౌకర్యాలు లేకపోవటం, ఈ ఆయకట్టుకి సంబంధించిన వ్యవహారాలు, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యల్లాగా ఉన్నాయి. వీటితో పాటు స్థానిక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ వాళ్ళు చేసిన భూ ఆక్రమణలు, దీనికి సంబంధించి చాలా అసలు తీవ్రమైన వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. వినుకొండ పట్టణంలో ఒక మైనారిటీ వ్యక్తికి చెందిన 3 ఎకరాల భూమిని కబ్జా చేసేశారు. తెల్లపాడులో వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి 8 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఒక వెంకుపాలెం వద్ద డైరీకి రోడ్డు వేసుకోవడానికి ఒక దళిత మహిళకు చెందిన 1.5 ఎకరాలని ఆక్యుపై చేశారు. ఇదే విధంగా మొత్తం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో మొత్తం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారు. ఈ విధంగా మొత్తం ఈ విధమైన ఆక్యుపేషన్లు చాలా ఉన్నాయి, ఆక్రమణలు, ల్యాండ్ ఆక్రమణలు. ఈ భూ ఆక్రమణల కారణంగా అక్కడ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయటం అంటే మామూలుగా లేదు.
అంత తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యతిరేకతని మూటగట్టుకున్నది. మొత్తం భూములు కబ్జాలు అవన్నీ చేయటం అంటే ప్రజల నుంచి వ్యతిరేకతని కొని తెచ్చుకోవటమే. చేతిలో అధికారంలో ఉంది కదా అని ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ పోతే ప్రజల వ్యతిరేకతే చివరికి మిగులుతుంది. వినుకొండ నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఎదురుగాలి వీస్తున్నది. మరిన్ని నియోజకవర్గాల విశ్లేషణని నేను ఇదే విధంగా మొత్తం విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.